హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా మూవీస్ లో ఎపిక్ రికార్డు నమోదు చేస్తూ ఎక్సలెంట్ ఓల్ ను చూపిస్తూ ఈవెంట్ టార్గెట్ కి దూసుకుపోతున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ 6వ రోజు ఎక్సలెంట్ కలెక్షన్ తో కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో కూడా కొంచెం డ్రాప్ నే సొంతం చేసుకోగా, అలాగే ఈ సినిమా మిగిలిన చోట్లను పోలిస్తే హిందీలో మాత్రం రిమాంబుల్ కలెక్షన్ సాధిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే 6వ రోజు మరోసారి మంచి హోల్ ని చూపించిందని చెప్పాలి. సినిమా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకుంటే 7.51 కోట్ల షేర్ని సాధించి మంచి హోల్ని చూపించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అంచనాలు తప్పినా కూడా 30.71 కోట్ల షేర్ని అయితే అందుకుంది. అలాగే 67 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే వర్కింగ్ డే లో కూడా మాసరచ్చు చూపించిందని చెప్పాలి. టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో 68.30 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 23.18 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 16.01 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 9 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 7 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 11.13 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 9.20 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 5.20 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 149.15 కోట్ల దాకా షేర్ ని, అలాగే 212.80 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో 34.15 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 22.05 కోట్ల దాకా షేర్ ని, కేరళలో 6 కోట్ల దాకా షేర్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 174.50 కోట్ల దాకా షేర్ ని, ఇక ఓవర్సీస్ లో అయితే 81.05 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 467.20 కోట్ల దాకా షేర్ ని, అలాగే 927.60 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలంటే ఇంకా 152.80 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన రన్ లో ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.